నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం. చిట్టమూరు మండలంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. చెత్తా చెదారాలను తొలగించండి సార్. మాలవ్య నగర్ ప్రాంతంలో చెత్తా చెదారాలు తొలగించకపోవడంతో పేరుకున్న చెత్త. కమిషనర్ స్పందించాలని కోరుతున్న స్థానికులు. జగన్ది అరాచక పాలన. నెల్లూరులోని 13వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పివి నరసింహారావు కన్నా ఎన్టీఆర్ కు ఏం తక్కువని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు రాజకీయాల్లో వచ్చి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ స్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్లినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తేలేకపోయినాడు. ఎన్టీ రామారావు గారు హీరోగా పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కండక్టర్స్ ని డ్రైవర్స్ ని కూడా ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ప్రజానాయకులు, ఎన్టీ రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఎందుకు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అని అడుగుతున్నాను. ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, గొప్ప మంచి మనసున్న మహారాజు ఎన్టీ రామారావు గారు ఎందుకు పక్కన పెడుతున్నారు? చంద్రబాబు ఒక స్టేజ్ లో మెంబర్షిప్ బుక్స్ లోనే ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా చేశాడు. ఆ రోజు మాజీ మంత్రివర్యులు, నా మిత్రుడు తాళ్లపాక రమేష్ రెడ్డి గారు, శ్రీపతి రాజేశ్వర గారు ఇద్దరు కూడా గొడవ చేసి గందరగోళం చేసి దానికి చంద్రబాబు భయపడి మళ్ళా మెంబర్షిప్ బుక్స్ లో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టారు. నేను అడుగుతున్నా చంద్రబాబుని, ఈరోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రంలో. బీజేపీతో పొత్తు కోసం నైట్కు నైటే ఢిల్లీకి వెళ్లాడు. అమిత్ షా కాళ్లు పట్టుకున్నాడు, నడ్డా గారి కాళ్లు పట్టుకున్నాడు. ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిట్టమూరు మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఆయన వివరించారు. హరినాథన్ గారి నాయకత్వం, అలాగే మసారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎస్టీ కాలనీ కూడా నేను కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తిరగడం జరిగింది. స్పందన బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అనుకుంటున్నట్టుంటే
ఈసారి రావాల్సిన అవసరం ఉంది బాబు గారని కొందరు అంటుంటే, ఈసారి మా ఓటు సైకిల్కి అని కొందరు అంటుంటే నిజంగా చాలా తృప్తిగా ఉంది. ఇదే ట్రెండ్ రాష్ట్రం అంతా కూడా ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొకసారి మా చిట్టమూరు మండల పార్టీ నాయకులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మిగిలినటువంటి అన్ని పంచాయతీలు కూడా పూర్తి చేస్తే ప్రజల్లో మంచి స్పందన వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా యువతకు కూడా పేరు పేరున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే నిన్నటి రోజున మన మాజీ మంత్రివర్యులు నారాయణ గారి ఇంట్లో, నారాయణ గారు లేని సమయంలో, నారాయణ గారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సమయంలో దాదాపు ఒక 200-300 మంది పోలీసులు, అలాగే 4 డిఎస్పీలు, 5 మంది సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు 7 మంది అందరూ కలిసి ఇంటిపైన మూకుమ్మడిగా ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. సుమారు గంట పాటు భక్తులకు దర్శనమివ్వడంతో వారు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ ప్రాంగణంలో శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయానికి వెనుక భాగంలో ఎంతో కాలంగా ఉన్న నాగుల పుట్టను ఇటీవల ఆధుకరించే క్రమంలో ఆవుల సుబ్బయ్య అనే విశ్రాంత ఉపాధ్యాయులు నూతనంగా పుట్టను నిర్మించారు. అయితే అప్పటి నుండి భక్తుల పూజలు అందుకుంటున్న నాగేంద్ర స్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమవడం, గంట పాటు గర్భగుడిలో నాగేంద్ర స్వామి విగ్రహంపై తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో దైవం ఉందనేందుకు నిదర్శనగా ఆలయంలో జరిగిన అద్భుతమైన ఈ సంఘటన భక్తులను పరవశింపజేస్తోంది. సైకోలా పైశాచిక ఆనందం సాగిస్తూ రాజధాని రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తుంది? పుట్టింది ఊరు పుట్టింది ఇక్కడనే అందరు 10 తరాలు అయితే గురువార కంటికలో వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడే వీళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మాది, మీరందరూ ఖాళీ చేయాలని వాళ్ళంతా రావటం, దాని మీద ఫాలోఅప్ చేయడం జరిగితే అప్పుడు వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పుడు అధికారులను యాక్చువల్గా నేను ఆదేశించాను, ప్రస్తుతం మీరు అవన్నీ ఆపండి, తర్వాత చూస్తామని. ఎందుకంటే వీళ్ళు దాదాపు 50, 60, 70 సంవత్సరాల 100 years నుంచి యాక్చువల్గా ఇక్కడ ఉంటున్నారు. 100 years నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండేటప్పుడు వాళ్ళని ఎకాఎకాన ఖాళీ చేయమంటాం కరెక్ట్ కాదు. అయితే దీని మీద ఇప్పుడే లక్ష్మణ్ గారు అన్నారు, సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ కొన్ని ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయని. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సమస్య ఏంది, ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైగా వాళ్ళు ఇక్కడ ఉంటే ఎందుకు దీన్ని యాక్చువల్గా రెగ్యులేట్ చేయలేదు, వీటన్నిటి మీద డిస్కస్ చేసి ఖచ్చితంగా ఇటువంటి రాష్ట్రంలో ఇంకా కొన్ని దిగులు ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేట్టుగా, అంటే ప్రతిసారి అధికారులు రావటం, నోటీసులు ఇవ్వటం, వీళ్ళు బెదిరించడం ఉండకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది ఖచ్చితంగా చేస్తానని యాక్చువల్గా ఇక్కడ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అయితే నేను ఎప్పుడు దీని మీద పరిశీలన చేయలే. పోయినసారి అధికారులు వచ్చారు, సార్ ఖాళీ చేయాలంటున్నారు, అది దాన్ని అదిరికి వస్తే నేను అప్పుడు కేవలం అధికారులకి ఆదేశించాను. అయితే పట్టాలు మాకు ఇవ్వలేదు. ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పారు, పక్కన ఒక 7 ఎకరాలు కొనిచ్చాం, వాళ్ళకి అరేంజ్ చేసామన్నారు. అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని
అమరావతి రాజధాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధానిని గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో చెత్తా చెదారాలు రహదారుల పక్కనే పేర్కొని ఉన్నాయి. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇదే విషయమై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పురపాలక కమిషనర్ స్పందించి 2వ పట్టణంలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టే శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. నాయుడుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నాయుడుపేటలో కూడా శంఖారావం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ పార్టీ మీద ఒక దండయాత్ర కొనసాగించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. రేపటి నుంచి పూరించే శంఖారావం ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసి జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వారి మద్దతును కూడగట్టేదానికి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి శంఖారావం రేపు పూరిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన రావాలంటే, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలన్నా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో పరిపాలించే సమర్థుడు, పరిపాలన దక్షుడు అని చెప్పని అందరికీ ఇప్పటికే ఒక అవగాహన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం. చిట్టమూరు మండలంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. చెత్తా చెదారాలను తొలగించండి సార్. మాలవ్య నగర్ ప్రాంతంలో చెత్తా చెదారాలు తొలగించకపోవడంతో పేరుకున్న చెత్త. కమిషనర్ స్పందించాలని కోరుతున్న స్థానికులు. జగన్ది అరాచక పాలన. నెల్లూరులోని 13వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.